నాగ చైతన్య ఇష్యూ మీద ఏమంటారు మీరు? చాలా హ్యాపీగా ఉంది. నాగ చైతన్య మళ్ళీ ఒక ఇంటివాడు అవుతున్నాడు కాబట్టి ఆయన చాలా మంచి వ్యక్తి. అజాతశత్రువు అంటారు. పెళ్ళి అవుతుందంటే ఎవరైనా హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. పైగా శోభిత జూలిపాల్ ఆమె మా వైజాగ్ అమ్మాయి, వాళ్ళ అమ్మాయిది తినాలి, వాళ్ళ డాడీ వాళ్ళది వైజాగ్. ఆమె చదువుకుందంతా అక్కడే. అలాగే మనందరికీ తెలుసు 2016లో మిస్ ఇండియా అయింది. అతను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. గూఢచారి, మేజర్ లాంటి సినిమాల్లో చేసింది, హిట్ సినిమాస్లో. ఇప్పుడు ఆల్రెడీ హిందీలో చేస్తుంది, ఇంగ్లీష్లో చేస్తుంది, తమిళ్లో చేస్తుంది. చాలా అందగత్తి మెయిన్ అనమాట. ఒక ఐశ్వర్యరాయ్కి పోటీ పడుతుంది అనమాట శోభిత జూలిపాల్. అంత అందగత్తి. సంతోషంగా ఉంది మాకు కూడా. కానీ సమంతకి నాగ చైతన్యకి సెట్ అవ్వలేదు, విడాకులు తీసుకున్నారు. అవును, సెట్ అవ్వలేదు, విడిపోయారు. దాంట్లో తప్పేముంది. వాళ్ళిద్దరిది 5 సంవత్సరాల ప్రేమాయణం. ఇది తెలుసుకో. 2011 ఏమై చేసావు ఉండు. ప్రేమాయణం 5 ఏండ్లే. 2011 నుంచి 2000 పెళ్ళైనంత వరకు కూడా వాళ్ళు ప్రేమించుకున్నారు. 5 ఏండ్లు ప్రేమించుకున్నారు. 5 ఏండ్లు పెళ్ళి అనే ఒక రిలేషన్లో ఉన్నారు. 10 ఏండ్లు అనుకో ఆల్మోస్ట్ చాలు. ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోవడానికి కారణం కూడా శోభితనే కారణం అని చెప్పేసి అస్సలు అది రాంగ్ అండి పాపం. ఎందుకంటే వీళ్ళు విడిపోయినప్పుడు ఆమె ఇండస్ట్రీలోకే రాలేదు. వీళ్ళు 2016లో విడాకులు తీసుకున్నారు. అంటే 2015లోనే వీళ్ళకి బ్రేకప్ అయిపోయింది. 2016లో వీళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు దీనికోసం విడాకులు అవుతున్నాయని. అప్పుడు ఆమె చాలా చిన్న పిల్ల, ఆమె శోభిత. అప్పుడు మిస్ ఇండియా అయింది ఆమె 2016లో. దానికి దీనికి సంబంధాలు ఉన్నాయంటే నేను నమ్మను. ఇప్పుడు ఆమెకి 32, నాగ చైతన్యకి 37. నాగ చైతన్యకి 37, శోభితకి 32. వాళ్ళ డైవర్స్ అయినప్పుడు ఈమె అసలు ఇండస్ట్రీలోకే రాలేదు. ఎట్లా బ్లేమ్ చేస్తారో అసలు నాకు అర్థం కాదు. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు నాగ చైతన్యాన్ని. ఎందుకంటే పని లేని వాళ్ళు చేస్తారు. ఆయన చాలా మంచి వ్యక్తి. నిజంగా ట్రోల్ చేసి వాళ్ళకి చెప్పు తీసుకొట్టాలి. నాగ చైతన్య ఎప్పుడైనా ఎవరి కోసమైనా ఎక్కడైనా బ్యాడ్గా మాట్లాడినట్టుంది ఇండస్ట్రీలో. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు. చాలా అజాతశత్రువు అని కూడా అంటారు ఆయన అనమాట. శత్రువు లేని వ్యక్తి. అట్లాంటి వాళ్ళ మీద ట్రోల్ చేయడానికి వీళ్ళకి ఏం పని పాటలేదు అసలు ట్రోల్ చేసే వాళ్ళు. మామూలుగా సమంత విడిపోయిన తర్వాత సమంత మీద ఎక్కువగా ట్రోల్ జరిగాయి కదా. ఇప్పుడు సమంత ఫ్యాన్స్ ఏంటంటే అప్పుడు సమంతను ఆ విధంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు నాగ చైతన్య ఆల్రెడీ వేరే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు కదా. అప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిపోయారు, ఏం మాట్లాడలేదు అనేసి. సమంత కూడా మంచి వ్యక్తేనండి. సమంత కింద వర్క్ చేసే వాళ్ళు కూడాను చెప్పారు సమంత చాలా మంచిది. ఆమె షూటింగ్లో ఏం తింటే ఆ కింద స్టాఫ్ కూడా అదే ఫుడ్ పెడుతుంది. అసలు ఎవరి మీద అరవడం కానీ చిరాకు పడడం కానీ చేస్తుంది కాదట. స్మైలింగ్ ఫేస్ ఏనంట. చాలా బాగా చూసుకుంటుందట ఆమె కింద ఉన్న స్టాఫ్ని. వాళ్ళిద్దరు భార్యాభర్తలు గొడవలు మనం ఏం మాట్లాడలేమండి. వాళ్ళ బెడ్రూమ్లో ఏం జరిగిందో మనకు తెలియదు. విడిపోయారు. ఎంతమంది విడిపోలేదు? పెద్ద వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకొని విడిపోయారు కదా. అలాగే వీళ్ళు కూడా విడిపోయారు. ఇప్పుడు ఐశ్వర్య కూడా విడిపోయింది అంటున్నారు అభిషేక్ బచ్చన్తో. అది వదంతో తెలీదు, నిజమో తెలీదు. ఇష్టం లేకపోతే విడిపోవాలండి. వాళ్ళ పర్సనల్ గొడవల్లో మనం తలదోర్చకూడదు. ఐ సపోర్ట్ సమంత యాజ్ వెల్ యాజ్ నాగ చైతన్య. మళ్ళీ సమంత కూడా పెళ్లి చేసుకోవాలి. ఆమె కూడా ఒక ఇంటి ఆడది కావాలని మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.